పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. అయితే నిన్న ఆ స్కూల్ యాజమాన్యం వెంటనే ఈ మార్క్ శంకర్‌తో పాటుగా మరొక 80 మందిని దాకా ఆ అగ్ని ప్రమాదం నుంచి బయటపడేసింది. అయినప్పటికీ కూడా చిన్నారి బాబుకి గాయాలయ్యాయి. అయితే తాజాగా గనుక చూసుకున్నట్టయితే ఆ బాబు ఇంకా స్పృహలోకి రాలేదనమాట. అంటే తాజాగా ఈ వీడియో చేసే సమయానికి అంటే మధ్యాహ్నం బుధవారం మధ్యాహ్నం ఆ ప్రాంతంలో మార్క్ శంకర్ స్పృహలోకి రావటము, కొద్ది కొద్దిగా మాట్లాడటము జరిగింది. అయితే ఇక ఈ సందర్భంగా మెగా కోడలైన ఉపాసన రంగంలోకి దిగింది. మెగా కోడలు ఉపాసన ఎవరో మనందరికీ తెలిసిందే. అటు అపోలో హాస్పిటల్స్, ఇటు కామినేని హాస్పిటల్స్ కలయికే ఉపాసన. అటు ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్‌కి వారసురాలావిడ. అయితే ఇక సింగపూర్‌లో అపోలో హాస్పిటల్స్, అలాగే కామినేని హాస్పిటల్‌కి సంబంధించిన టైఅప్ హాస్పిటల్స్ అందరితో డాక్టర్స్‌తో మాట్లాడటమే కాకుండా ఇమ్మీడియేట్‌గా మార్క్ శంకర్‌కి అత్యద్భుతమైన వైద్యం అందించాలని, ఒకవేళ గనుక తనకి సింగపూర్‌లో వైద్యం అందే వెసులుబాటు లేకపోయినా, లేదంటే డాక్టర్లు అందుబాటులో లేకపోయినా ఇమ్మీడియేట్‌గా అమెరికాకి తీసుకువెళ్ళైనా సరే తనకి చికిత్స అందించాలి అంటూ ఆహ్, ఆర్డర్స్ జారీ చేసింది. ఎలా అయినా సరే ఆహ్, ఉపాసన అంటే అపోలో హాస్పిటల్సే కదా! అయితే అక్కడున్న సింగపూర్ డాక్టర్లు బాబుకి గాయాలయ్యాయన్న మాట నిజమే కానీ, ఇక్కడే కోలుకుంటున్నాడని భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. అయితే ఉపాసన ఇప్పుడు సింగపూర్ బయలుదేరనుంది. కేవలం ఉపాసన మాత్రమే కాదు, తనతో పాటు చాలా మంది డాక్టర్‌లను కూడా తను తీసుకువెళ్తోంది. అయితే దేవుడి దయ వల్ల మార్క్ శంకర్ లేచి స్పృహలోకొచ్చి అందరికీ కూడా రెస్పాన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.